శాపగ్రస్త దేవాలయం. కళను నమ్ముకున్న ఆనంద్కు కర్మను నమ్మే తన తల్లికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాని ఈసారి ఆ యుద్ధంలో గెలిచింది తల్లే. తన కుటుంబానికి పట్టిన పీడ వదిలించుకోవడానికి ఇష్టం లేకపోయినా రుద్రవనం వచ్చాడు ఆనంద్. ఒరే ఆనంద్, మనం ఆర్టిస్టులంరా. ఇలాంటి పాడుబడ్డ ఇంట్లో బూజులు దులపడానికి రాలేదు. మీ అమ్మకి చెప్పొచ్చుగా ఇదంతా ట్రాష్ అని. చెప్పానురా, నువ్వే చూశావుగా ఫోన్లో ఎంత పెద్ద క్లాస్ పీకిందో. నాన్నకు యాక్సిడెంట్ అవ్వడం, నాకు అవకాశాలు చేజారిపోవడం, ఇదంతా మనం ఆ శివుడిని మర్చిపోవడం వల్లేనట. ఈ గుడి తలుపులు తెరిచి దీపం పెట్టేవరకు ఇంటికి రావద్దని ఆర్డర్ వేసింది. అంతలోనే వారి వెనుక నుండి ఒక సౌమ్యమైన స్వరం వినిపించింది. ఎవరయ్యా మీరు ఈ పాడుబడిన ఇంట్లో? మెడలో రుద్రాక్షమాలలు, నుదుట విభూదితో ఎంతో పవిత్రంగా ప్రశాంతమైన ముఖంతో శంకరం పంతులు అక్కడ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే కొడుకు భైరవ ఉన్నాడు. నా పేరు ఆనంద్. ఇది మా పూర్వీకుల ఇల్లు. నేను కరుణాకరం గారి అబ్బాయిని. ఓహో, కరుణాకరం గారి అబ్బాయివా? రా నాయనారా. ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చిందా ఈ ఊరు? మీ నాన్నగారు బాగున్నారా? మీ వంశం ఈ ఊరిని వదిలి వెళ్ళాక ఈ అగ్రహారమే కళ తప్పిపోయింది. అది అమ్మ పంపితే వచ్చాను పంతులుగారు. మా వంశ దేవాలయంలో దీపం పెట్టాలట. ఆ మాట వినగానే పంతులు ముఖంలోని చిరునవ్వు మాయమై ఆందోళన చోటు చేసుకుంది. వద్దు నాయనా, ఆ పని మాత్రం చేయకు. ఆ గుడి తలుపులు మూసి 25 ఏళ్లు దాటింది. అది ఇప్పుడు దేవాలయం కాదు, నరకానికి ద్వారం. దాని జోలికి వెళ్లడమంటే సాక్షాత్తు మృత్యువుని కౌగిలించుకోవడమే. అందులో బ్రహ్మరాక్షసుడు బంధించబడి ఉన్నాడు. అవును ఆనందుగారు, మా నాన్నగారు చెప్పింది నిజం. దాన్ని లేపితే ఈ ఊరు లేకుండా పోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. వద్దురా మామా. ఆయన ముఖంలో నిజాయితీ కనిపిస్తోంది. ఏదో పెద్ద ప్రమాదమే ఉన్నట్టుంది. కాని పంతులుగారు, మా అమ్మ మాట కాదనలేను. మా కుటుంబ సమస్యలు తీరాలంటే అదే మార్గమంది. నీ బాధ నాకు అర్థమైంది నాయనా. ఒక పని చేద్దాం. ఆ గుడిని తెరవడం కాకుండా నీ కుటుంబం బాగుపడటానికి నేను వేరే హోమాలు, యాగాలు చేస్తాను. ఆ శివుడు కరుణిస్తాడు. అంతేకాని ఊరిని ప్రమాదంలో పడేసే పని మాత్రం వద్దు. మర్యాదగా నా మాట విను. ఇది నీ మేలు కోరే చెప్తున్నాను. పంతులు మాటలు ఆనంద్లో ఒక రకమైన సందిగ్ధాన్ని నింపాయి. కాని అతనిలోని హేతువాది ఇదంతా మూఢనమ్మకంగానే కొట్టిపారేశాడు. ఆ రాత్రి స్నేహితుడు వద్దంటున్నా వినకుండా ఆ గుడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒరే, నా మాట వినురా. మనకెందుకురా ఈ రిస్క్? ఆ పంతులుగారు అంతగా చెప్తున్నారుగా. ఆయన మంచివాడిలానే ఉన్నాడు. అందులో రాక్షసుడు కాదురా. ఏదో రహస్యముంది. అసలు ఏముందో చూస్తేగాని నాకు నిద్రపట్టదు. నువ్వు ఇక్కడే ఉండు. ఆనంద్ ఒంటరిగా టార్చ్ లైట్ వేసుకుని గుడివైపు నడిచాడు. గుడి దగ్గరికి సమీపించగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. వాతావరణం నిశ్శబ్దంగా, బరువుగా మారిపోయింది. అతను గుడి ముఖ్యద్వారం దగ్గరికి వెళ్లాడు. ఆ పెద్ద ఇనప తలుపుమీద ఎర్రటి కుంకుమతో వేసిన యంత్రాలు, మంత్రాలు ఉన్నాయి. అతను ఆ తలుపును తాకడానికి చెయ్యి ముందుకు చాపగానే లోపలి నుండి ఒక చల్లని గాలి అతన్ని వెనక్కి నెట్టేసినట్టు అయింది. అదే సమయంలో అతని చెవి దగ్గర ఒక గొంతు వినిపించింది. వెళ్ళిపో, వారసుడా. ఇది నీ వల్ల కాదు. ఆ గొంతు వినగానే ఆనంద్ ఒంటిమీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. పంతులు చెప్పింది నిజమేనేమో అని మొదటిసారి భయపడ్డాడు. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరుగెత్తాడు. రాత్రి జరిగిన సంఘటనతో ఆనంద్కు పంతులుమీద నమ్మకం పెరిగింది. కాని తల్లి కోరికను కాదనలేక ఊర్లో ఇంకా ఎవరినైనా అడిగి చూద్దామని లక్ష్మమ్మ గుడిసెకు వెళ్లాడు. అవ్వా, ఈ గుడి గురించి నిజం తెలియాలి. ఆ పంతులుగారు చెప్పేది నిజమేనా? పంతులుగారు చెప్పింది అక్షరాలా నిజం బాబూ. మీ వంశం ఆ రాక్షసుడికి సంరక్షకులు. మీ ముత్తాత ఒక శక్తివంతమైన బ్రహ్మరాక్షసుడిని ఓడించి ఒక తాళపత్ర గ్రంథంలో బంధించి ఈ గుడిలో పెట్టాడు. ప్రతి అమావాస్యకు మీ వంశీకులు ఆ గ్రంథానికి పూజలు చేసి దాని శక్తిని అదుపులో ఉంచేవారు. మరిప్పుడు మీరు ఊరు వదిలి వెళ్లాక ఆ పూజలు ఆగిపోయాయి. అప్పటినుండి ఆ పంతులుగారే తన తపశ్శక్తితో
ఆ రాక్షసుడు బయటికి రాకుండా కాపాడుతున్నాడు. ఆయన లేకపోతే ఈ ఊరు ఎప్పుడో బూడిదైపోయేది. ఆయన చెప్పిన మాట విను బాబూ, ఆ గుడి జోలికి వెళ్లకు. చూశావారా? అవ్వ కూడా అదే చెప్తోంది. ఆ పంతులు దేవుడురా. అవును, కాని మా అమ్మకు ఎలా సర్ది చెప్పాలి? కాని బాబూ, ఒకటే అనుమానం, ఇన్నాళ్ళూ లేనిది. ఈ మధ్య పంతులుగారు రాత్రుళ్ళు ఆ గుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఏవో మంత్రాలు చదువుతున్నాడు. ఎందుకో నా మనసుకు కీడు శంకిస్తోంది. నువ్వు వారసుడివి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. లక్ష్మమ్మ మాటలు ఆనంద్ మనసులో ఒక చిన్న అనుమాన బీజం వేశాయి. పంతులు మంచివాడే, కాని ఏదో తెలియని రహస్యం దాగి ఉందని అతనికి అనిపించింది. లక్ష్మమ్మ మాటలతో గందరగోళానికి గురైన ఆనంద్ అసలు పంతులు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని గోపాల్తో కలిసి ఆ రాత్రి ఆయన ఇంటిమీద నిఘా పెట్టాడు. ఇంటి వెనుక ఒక రహస్య పూజగదిలో నుండి వెలుతురు రావడం గమనించారు. కిటికీలోంచి లోపలికి చూసిన ఆనంద్, గోపాల్ నిశ్చేష్టులయ్యారు. లోపల పంతులు, భైరవ ఒక భయంకరమైన తాంత్రిక పూజలో ఉన్నారు. వారి సౌమ్యమైన ముఖాల స్థానంలో ఇప్పుడు క్రూరత్వం, దురాశ తాండవిస్తున్నాయి. నాన్నా, ఆ ఆర్టిస్టుగాడు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడు. లక్ష్మమ్మ ఏదైనా చెప్పిందేమో, వాడిని లేపేయమంటావా? ఒరేయ్, తొందరపడకు. వాడి రక్తం మనకు కావాలి. వాడి వంశీకుల రక్తం తాకనిదే ఆ గ్రంథం మనకు లొంగదు. నా నటన చూసి వాడు నన్ను పూర్తిగా నమ్మాడు. చంద్రగ్రహణం రోజు వాడినే శాంతిపూజ పేరుతో గుడి దగ్గరికి పిలిపించి బలి ఇచ్చి ఆ రాక్షసుడిని నా పాదాల దగ్గర పడేలా చేస్తాను. ఈ మాటలు విన్న ఆనంద్, గోపాల రక్తం గడ్డకట్టుకుపోయింది. తాము నమ్మిన మనిషే తమను బలి ఇవ్వాలని చూస్తున్నాడని తెలిసి నిలువునా కుప్పకూలిపోయారు. ఒరేయ్, మోసం, పెద్ద మోసం, పారిపోదాంరా. నమ్మించి గొంతు కోయాలని చూస్తాడా? పారిపోవడానికి కాదురా వచ్చింది, పోరాడటానికి. నా పూర్వీకులు చేసిన తప్పును నేను సరిదిద్దాలి. ఆ రాక్షసుడిని వాడి చేతికి చిక్కకుండా కాపాడాలి. లక్ష్మమ్మ చెప్పిన రహస్య మార్గం ద్వారా ఆనంద్, గోపాల్ గుడిలోకి ప్రవేశించారు. కాని పంతులు వేసిన పద్మవ్యూహంలో చిక్కుకుని అతని చేతికి దొరికిపోయారు. గుడి మధ్యలో ఉన్న గర్భగుడిలో ఒక పీఠం మీద ఆ తాళపత్ర గ్రంథం మెరుస్తూ ఉంది. హహ, వచ్చావా వారసుడా? నా నటన ఎలా ఉంది? నీకోసమే ఈ బ్రహ్మరాక్షసుడు ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాడు. నీ రక్తంతో వాడి దాహం తీర్చి వాడిని నాకు బానిసను చేస్తాను. పంతులు మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. గ్రంథం నుండి నల్లటి పొగ రావడం మొదలైంది. ఆ పొగ ఒక భయంకరమైన ఆకారంగా మారింది. ఎవరు నన్ను మేల్కొల్పింది? నాకు స్వేచ్ఛ కావాలి. నేను నీ కొత్త యజమానిని. ఈ వారసుడిని బలిగా స్వీకరించి నాకు సేవకుడిగా మారు. పంతులు ఆనందును కత్తితో పొడవబోతుండగా గోపాల్ ధైర్యం తెచ్చుకుని పక్కనే ఉన్న త్రిశూలాన్ని పంతులు మీదకు విసిరాడు. ఈ గందరగోళంలో ఆనంద్ పంతులు చేతి నుండి విడిపించుకుని ఆ గ్రంథం వైపు పరుగెత్తాడు. నా పూర్వీకుల ఆశయాలను నిలబెట్టడానికి వచ్చాను. నిన్ను బంధించిన వాళ్ల వారసుడిని నేను. నా ఆజ్ఞను పాటించు. ఆశ్చర్యం! ఆనంద్ ఆ మాట అనగానే బ్రహ్మరాక్షసుడిలోని క్రూరత్వం తగ్గింది. అది పంతులు వైపు కోపంగా తిరిగింది. ద్రోహి, నన్ను వశపరచుకోవాలని చూస్తావా? నా సంరక్షకుడి వంశాన్ని అంతం చేయాలని చూస్తావా? ఆ రాక్షసుడు తన పంజా విసిరి భైరవను అవలీలగా పక్కకు విసిరేశాడు. ఆ తరువాత అది శాంతంగా ఆనంద్ వైపు చూసి తిరిగి తాళపత్ర గ్రంథంలోకి వెళ్లిపోయింది. గుడి శుభ్రం చేయబడింది. ఆనంద్ లక్ష్మమ్మ చెప్పిన విధంగా సరైన పూజా విధానాలను నేర్చుకుని ప్రతిరోజూ దీపం పెట్టడం మొదలుపెట్టాడు. అమ్మో, చివరి నిమిషంలో నా గుండె ఆగిపోయిందిరా. నమ్మినవాళ్లే ఇలా చేస్తే తట్టుకోవడం కష్టం. అయినా నువ్వు రియల్ హీరోవి. హీరోని కాదురా, నా బాధ్యతను నేను నిర్వర్తించాను అంతే. ఇప్పుడు మా కుటుంబానికి పట్టిన పీడ విరగడైంది. ప్రశాంతంగా ఉంది. ఆ దుర్మార్గుడి పీడ విరగడైంది. ఈ గుడికి, ఈ ఊరికి మళ్లీ పాతకళ వచ్చింది బాబూ. మీ వంశం చల్లగా ఉండాలి. రుద్రవనం ఇప్పుడు శాపం నుండి విముక్తి పొందింది. బహుమతులు ఇచ్చే దయ్యం. అయ్యో రాముడు, నువ్వు నిజంగానే ఆ అడవిలోకి వెళ్ళావా? నీకు భయం లేదా? లక్ష్మి, భయం లేకుండా ఎలా ఉంటుంది? కాని
మన పొలం పనులు సరిగా జరగడం లేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి కదా. అయినా ఆ దయ్యం కథలు నిజమా? ఎవరైనా చూశారా? మామయ్య వెంకటేశ్వరుడు చెప్పాడు కదా, కొన్నేళ్ల క్రితం ఒకసారి ఎవరో చూశారట. అప్పటినుండి ఆ దయ్యం గురించి ఎవరూ మాట్లాడలేదు. కాని ఇప్పుడు మళ్లీ వార్తలు వస్తున్నాయి. అసలు ఆ దయ్యం ఎందుకు బహుమతులిస్తుందట? ఏదో మోసముంటుంది. మోసం కాదట లక్ష్మి, అది ఏదో సహాయం అడుగుతుందట. తరువాత ఆ సహాయమేంటో ఎవరికీ తెలియదు. సరే, జాగ్రత్తగా ఉండు. నాకు చాలా భయంగా ఉంది. రాముడు ధైర్యం తెచ్చుకుని మాయా అడవివైపు బయలుదేరాడు. అడవిలోకి వెళ్లగానే చల్లని గాలి, వింత శబ్దాలు అతన్ని చుట్టుముట్టాయి. కొద్ది దూరం వెళ్ళాక ఒక పాత బావి దగ్గర ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె చీరలో జుట్టు విరబోసుకుని ఉంది. ఆమె దయ్యమని రాముడికి అర్థమైంది. ఎవరు నువ్వు? నా పేరు శారద. ఈ అడవిలో నేను నివసిస్తాను. నువ్వు దయ్యానివా? దయ్యం అని అనుకుంటారు కొందరు. నేను ఎవరికీ హాని చెయ్యను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చాలా పేదవాడిని. నా కుటుంబం ఆకలితో ఉంది. ఏదైనా దారి దొరుకుతుందేమోనని వచ్చాను. నువ్వు నిజాయితీపరుడివి. అందుకే నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఆమె చేతిలో ఒక చిన్న మట్టికుండ ప్రత్యక్షమైంది. ఈ కుండను తీసుకో. ఇది ఎప్పుడూ ఖాళీ అవ్వదు. నీకు కావాల్సిన ఆహారం, నీరు ఎప్పుడూ ఇందులో ఉంటాయి. కాని గుర్తుంచుకో, దీనికి బదులుగా నేను తరువాత ఒక సహాయం అడుగుతాను. అది నువ్వు తప్పకుండా చేయాలి. ఏం సహాయం? అది సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు. రాముడు ఆ కుండను తీసుకుని ఆశ్చర్యంగా ఇంటికి పరుగెత్తాడు. కాని కుండలో నుండి ఆహారం, నీరు రావడం చూసి ఆశ్చర్యపడింది. రాముడు, ఇది నిజంగా అద్భుతం. కాని ఆ సహాయం ఏంటో తెలియదు లక్ష్మి. కాని మన కష్టాలు తీరాయి కదా. ఈ వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది. శంకర్ గ్రామంలోని అత్యంత ధనవంతుడు, కాని పిసినారి ఈ విషయం విన్నాడు. ఏంటి? రాముడికి దయ్యం బహుమతి ఇచ్చిందా? ఒక కుండలో ఎప్పుడూ ఆహారం ఉంటుందా? ఇది అబద్ధం. అబద్ధం కాదు స్వామి. నేను నా కళ్లతో చూశాను. రాముడి ఇంట్లో ఇప్పుడు పండగ వాతావరణం ఉంది. ఛీ! నాకంటే పేదవాడికి అంత అదృష్టమా? నేను కూడా వెళ్తాను ఆ అడవికి. నాకెందుకివ్వదు ఆ దయ్యం? మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి. ఆ దయ్యం ఏదో సహాయం అడుగుతుందట. సహాయమా? నేను ధనవంతుడ్ని. ఎంత సహాయం అడిగినా చేస్తాను. కాని నాకు అంతకంటే ఎక్కువ లాభం ఉండాలి. శంకర్ మాయ అడవిలోకి వెళ్లాడు. ఓ దయ్యమా, ఓ దయ్యమా, నువ్వు ఎక్కడున్నావు? నాకు కూడా బహుమతి కావాలి. నువ్వు ఎవరు? ఎందుకు అరుస్తున్నావు? నేను శంకర్. ఈ గ్రామంలోనే అత్యంత ధనవంతుడిని. రాముడికి ఇచ్చావు కదా, నాకు కూడా ఒక బహుమతి కావాలి. కాని నాకు ఆ కుండలాంటి చిన్న బహుమతి వద్దు. నాకు చాలా పెద్దది కావాలి. నువ్వు దురాశపరుడివి. అయినా సరే, నీకు ఒక బహుమతి ఇస్తాను. ఆమె చేతిలో ఒక పెద్ద బంగారు సంచి ప్రత్యక్షమైంది. ఈ సంచి నిండా బంగారం ఉంది. ఇది ఎప్పుడూ ఖాళీ అవ్వదు. కాని గుర్తుంచుకో, దీనికి బదులుగా నేను తరువాత ఒక సహాయం అడుగుతాను. అది నువ్వు తప్పకుండా చెయ్యాలి. అంతేనా? ఎంత సహాయమైనా చేస్తాను. నాకు బంగారం ముఖ్యం. ఇంటికి రాగానే శంకర్ పార్వతికి బంగారం చూపించాడు. చూసావా పార్వతీ, నేను ఎంత తెలివైనవాడినో. రాముడికి చిన్నకుండ, నాకు నిండా బంగారం ఉన్న సంచి. అద్భుతం స్వామి. మనం కోటీశ్వరులం అయిపోతాం. కొద్ది రోజులు గడిచాయి. రాముడు తన కుండలోని ఆహారంతో సంతోషంగా జీవిస్తున్నాడు. శంకర్ మాత్రం తన బంగారు సంచిని చూసి మురిసిపోతున్నాడు. కొద్ది నెలల తర్వాత గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. బావులు ఎండిపోయాయి. పొలాలు బీడుగా మారాయి. ప్రజలు ఆకలితో, దాహంతో అలమటించారు. శంకర్ ఇంట్లో బంగారం ఉన్నప్పటికీ దానితో ఆహారాన్ని, నీటిని కొనలేకపోయాడు. అతని బంగారం నిరుపయోగంగా మారింది. ఏంటిది? నా బంగారం ఉన్నా నేను ఆకలితో చావాలా? దీనికి విలువలేదా? స్వామి, డబ్బుతో అంతా కొనలేం. ఇప్పుడు మనకు నీరు, ఆహారం కావాలి. వెంకటేశ్వరుడు గ్రామ పెద్ద ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశాడు.
ప్రజలారా, మనం చాలా కష్టాల్లో ఉన్నాం. మనకు సహాయం కావాలి. ఆ దయ్యం సహాయం చేయగలదు. అవును, ఆ దయ్యం రాముడికి సహాయం చేసింది కదా. రాముడు, నీకు ఆ దయ్యం సహాయం అడుగుతుంది అన్నావు కదా. ఇప్పుడు ఆ సహాయం అడిగే సమయం వచ్చిందేమో. అదే సమయంలో శారద రాముడి కలలో కనిపించింది. రాముడు, ఇప్పుడు నా సహాయం అడిగే సమయం వచ్చింది. ఈ గ్రామంలోని ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. పాతబావిని బాగు చేయించి దానికి నీరు వచ్చేలా చేయాలి. అది ఒక పెద్ద పని. కాని నువ్వు చేయగలవు. రాముడు నిద్రలేచి వెంకటేశ్వరుడికి విషయం చెప్పాడు. మామయ్య, ఆ దయ్యం నన్ను పాతబావిని బాగు చేయమని అడిగింది. అది చాలా కష్టమైన పని. అవును రాముడు, అది చాలా కష్టమైన పని. కాని ఇప్పుడు మనకు వేరే దారి లేదు. నేను సహాయం చేస్తాను. నేను కూడా. గ్రామ ప్రజలు అందరూ కలిసి పాతబావిని బాగుచేయడానికి ముందుకు వచ్చారు. శంకర్ మాత్రం దూరంగా నిలబడి చూస్తున్నాడు. శంకర్, నువ్వు సహాయం చేయవా? నీ దగ్గర డబ్బు ఉంది కదా. ఈ గ్రామం నీది కూడా కదా. నేను ఎందుకు సహాయం చేయాలి? నాకేం లాభం? అదే సమయంలో శారద శంకర్ కలలో కనిపించింది. శంకర్, నీ బంగారం నీకు సహాయం చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఈ బావిని బాగుచేయడానికి నీకున్న డబ్బును ఉపయోగించాలి. లేకపోతే నీకు ఉన్నదంతా పోతుంది. నీ బంగారం నిన్ను కాపాడలేదు, కాని నీ మానవత్వం నిన్ను కాపాడుతుంది. శంకర్ భయపడ్డాడు. నేను సహాయం చేస్తాను. శంకర్ తన డబ్బును బావిని బాగుచేయడానికి ఉపయోగించాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. శంకర్ సహాయంతో బావిని త్వరగా బాగుచేశారు. ప్రజలందరి ఐక్యత, శ్రమ మరియు శంకర్ చేసిన సహాయం ఫలితంగా బావిలో నుండి నీరు ఉబికి వచ్చింది. అద్భుతం, అద్భుతం. ఇది ఎలా సాధ్యం? ఇది నిజాయితీ, ప్రేమ, ఐక్యతకు లభించిన బహుమతి. రాముడు తన నిజాయితీతో, కష్టపడి పనిచేసే గుణంతో ఈ గ్రామాన్ని కాపాడాడు. శంకర్, నువ్వు నీ దురాశను వదిలి ప్రజలకు సహాయం చేశావు. అందుకే నీకు కూడా ఒక అవకాశం దొరికింది. నువ్వు ఎవరు నిజంగా? నేను శారద, ఈ గ్రామానికి చెందిన దానిని. చాలా సంవత్సరాల క్రితం ఈ బావిని బాగు చేయడానికి ప్రయత్నిస్తూ నేను చనిపోయాను. నా ఆత్మ ఈ అడవిలో ఉండిపోయింది. నేను ఈ గ్రామానికి సహాయం చేయాలని అనుకున్నాను. అందుకే నేను బహుమతులు ఇచ్చి తరువాత సహాయం అడిగాను. రాముడు తన నిజాయితీతో ఈ గ్రామాన్ని కాపాడాడు. శంకర్, నువ్వు కూడా మంచివాడిగా మారాలి. శారదా, నాకు ఇచ్చిన ఆ బంగారం, అది నాకు ఏమాత్రం సాయం చేయలేకపోయింది. నా దురాశ నన్ను ఎంత దూరం తీసుకొచ్చిందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకలా జరిగింది? నువ్వు దురాశతో ఉన్నంతకాలం నీకు ఏ బంగారం కూడా నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. అది నీకు ఎంత ఉన్నా కష్టకాలంలో నిరుపయోగంగా మారుతుంది. నువ్వు ప్రజలకు సహాయం చేసినప్పుడు నీకు నిజమైన ఆనందం దొరుకుతుంది. అది నీ మనశ్శాంతి. నేను మారతాను శారదా, నేను మంచివాడిగా మారతాను. అద్భుతం శారదా, నువ్వు మా గ్రామాన్ని కాపాడావు. నాకు ఇప్పుడు శాంతి దొరికింది. నేను వెళ్తాను. శారద ఆత్మ శాంతినగర్ గ్రామాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంది.